వైసీపీ అధినేత జగన్ విశాఖకు చేరుకున్నారు. కాసేపట్లో బోటు ప్రమాదంలో గల్లంతైన బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించనున్నారు. బోటు యజమాని కారే చిన్న కుటుంబానికి భరోసా ఇవ్వనున్నారు జగన్. వైసీపీ అధినేత జగన్ విశాఖకు చేరుకున్నారు. కాసేపట్లో బోటు ప్రమాదంలో గల్లంతైన బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించనున్నారు. బోటు యజమాని కారే చిన్న కుటుంబానికి భరోసా ఇవ్వనున్నారు జగన్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే జబ్బర్ తోటకు రోడ్డు మార్గంలో రాబోతున్నారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వీరందరినీ కూడా పరామర్శించి వారికి భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఈ నెల 4వ తారీఖున తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్న చోట బోటు బోల్తా పట్టడం, బోటు గల్లంతైన ప్రమాదంలో కారే చెన్నకు చెందిన బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 6 కూడా ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలన్నీ కూడా జబ్బర్ తోటలోనే ఉంటున్నాయి. వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వారందరికీ కూడా భరోసా ఇవ్వబోతున్నారు. 10 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి బోటు ఓనర్ చిన్న కూడా ఇంటికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి భరోసాని ఇస్తారనేది ప్రస్తుతం అటు కుటుంబాలతో పాటుగా ఇటు రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. దీనిపైన ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అయింది జగన్మోహన్ రెడ్డి చేసే ప్రకటన పైన. ఈ బాధిత కుటుంబాలకు మీరు ఎటువంటి సహాయాన్ని కోరుతున్నారు? బాధిత కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నంత సహాయం అయితే చేయలేకపోయింది. ప్రధానంగా ఏంటంటే మృతదేహాలని వెతికి పెట్టడంలోనే వాళ్ళకి బాధిత కుటుంబాలకు అప్పచెప్పడంలో పూర్తిగా విఫలమైంది. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి కాంపన్సేషన్ కాకుండా కనీసం తక్కువలో తక్కువ 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధిత మహిళలు, వాళ్ళకి ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి ఉద్యోగము, ఒక ఇల్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా కారి చిన్న అనే మత్స్యకారుడు మృత్యుంజయుడిగా బతికొచ్చినటువంటి వ్యక్తికి ఇటువంటి న్యాయం కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు, ఎటువంటి ప్రకటన చేయలేదు. బోట్ ఇస్తామని చెప్పేసి కలబొల్లి మాటలు చెప్పడం తప్ప ఇంతవరకు అతనికి న్యాయం చేస్తానంత ఒక ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిన్న విషయంలో కూడా న్యాయం చేస్తారని చెప్పేసి ఈ బాధిత కుటుంబాలన్నీ కూడా వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేయడంలోని ఫెయిల్ అయిపోయిన విధానాన్ని, అదేవిధంగా ఈ బాడీలను కూడా వెతికి పెట్టడంలోని ఫెయిల్యూర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించి వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధారంగా ఉండాలని, అండగా నిలబడాలని అని చెప్పేసి వీళ్ళందరూ కోరుతున్నారు. అదేవిధంగా అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈ మత్స్యకార సామాజిక వర్గానికి ఒక అండగా ఉండాలని చెప్పి, ఒక అన్నగా ఒక మేనమామగా, వాళ్ళ పిల్లలకు ఒక మేనమామగా ఉండాలని చెప్పి, వాళ్ళ పిల్లల చదువులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకునే అవకాశం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాలని చెప్పేసి ఈ బాధిత కుటుంబాలన్నీ కోరుతున్నాయి. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే అవకాశం ఉంది. రైట్. గడిచిన 10 రోజుల కంటే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి గడిచిన 10 రోజులుగా సముద్ర తీరంలోనే కూర్చొని తీవ్ర కలత చెందిన కుటుంబాలన్నీ కూడా ఆఖరి నిమిషం వరకు తమ వారి ఆచూకీ కోసం ఎదురు చూశాయి. కానీ దురదృష్టంతో గల్లంతవడం, ఇప్పటి వరకు వారి మృతదేహాలను కూడా దొరకని సందర్భంలో కుటుంబాలన్నీ కూడా తీవ్ర నిరాశలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించింది. దీనికి త్రిమన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే కాంపెన్సేషన్ అనౌన్స్ చేసినట్టుగా బాధిత కుటుంబాలు చెప్పినాయి. ప్రస్తుతం చూడొచ్చు, బాధిత కుటుంబాల కన్నీటి వేదనను మనం చూస్తున్నాం. అయిన వారిని కోల్పోయిన కుటుంబాలన్నీ కూడా తీవ్రమైన బాధలో ఉన్నాయి. ప్రస్తుతం మన దగ్గర ఒక బాధితురాలు ఉంది. వీళ్ళంతా కూడా మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరేం చెప్పుకోగలుగుతున్నారు? బాధిత కుటుంబాలన్నీ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి. చిన్న 10 రోజుల తర్వాత ఇప్పుడు ఆసుపత్రి నుంచి వచ్చాడు. ఓవరాల్గా 6 కుటుంబాలకి కూడా అతనే పెద్ద దిక్కుగా నిలబడడంతో ఇక తప్పని పరిస్థితుల్లో తన ఉపాధిని కోల్పోవడంతో పాటు మిగిలిన ప్రాణాలకు సంబంధించి కూడా చాలా తీవ్రమైన వేదనలో ఉన్నాడు. చిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అన్న వస్తాడని నాకు భరోసా ఇస్తాడని చెప్పేసి నాకు ఆనందంగా ఉంది సార్. అన్న రావాలి, కొద్దిగా ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్ నుంచి రాత్రి రీచ్ అయ్యాను. అన్న వస్తాడే నాకు భరోసా చెప్తాడు నాకు. మొత్తం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసిన కాంపెన్సేషన్ విషయంలో బాధిత కుటుంబాలు చాలా స్పష్టమైన డిమాండ్ ఉంది. మాకు
జీవించడానికి అవసరమైంది ఏదైతే 10 లక్షలు ప్రభుత్వం ఇచ్చిందో అది ఖచ్చితంగా 3 ఏళ్లు మేము రెక్కలు ముక్కలు చేసుకుని సముద్రం మీదకి పోరాడితే మాకు వచ్చేస్తాయి. కానీ ఆ 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ అనేది సరిపోదు కాబట్టి కొంచెం కాంపెన్సేషన్ పెంచడంతో పాటుగా పిల్లలకు విద్యకు సంబంధించిన భరోసా కావాలి. అలాగే ఉపాధి అవకాశంతో పాటుగా శాశ్వత ఇళ్లు వంటి ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందు జిల్లా అధికార యంత్రాంగం కూడా పెట్టారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే జబ్బర్ తోటలో ఉన్న బాధిత కుటుంబాలకు ఇళ్లకు వస్తున్న కారణంగా వారందరినీ కూడా అక్కడ సమీపంలో ఉన్న ప్లేస్ కు షిఫ్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీలన్నింటినీ కూడా ఒకే చోట కూర్చోబెట్టి ఎక్కడైతే ఈ ఓపెన్ ఏరియాలో ఏర్పాట్లు చేశారో ఇక్కడే జగన్మోహన్ రెడ్డి వీరందరితో కూడా ఇంటరాక్ట్ అవుతారు. బాధిత కుటుంబాలతో నేరుగా మాట్లాడి వారికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ లేకపోతే దానికి అదనంగా పార్టీ తరఫున వారికి ఎలాంటి భరోసా ఇచ్చే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పబోతున్నారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డిని నేరుగా కలిసేందుకు వీలుగా ఈ ప్రాంగణానికి తీసుకొస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే మాజీ సీఎం జబ్బర్ తోటలో బాధిత కుటుంబాల దగ్గరకు వచ్చి వారందరినీ కూడా పరామర్శిస్తారు. ఓవరాల్గా ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్స్ విషయంలో కొంత తాత్సారం చేసింది. ఆ కారణంగానే ఇన్సిడెంట్ జరిగిందని బాధితుల నుంచి ప్రధానమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విషయాన్ని చెప్పబోతోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ అంశాలను ప్రస్తావిస్తారనే దానిపైన కొంత ఆసక్తి కనిపిస్తోంది. యోగి, థ్యాంక్ యూ రవిచంద్ర.